ఇక్కడ 102 క్వశ్చన్ చూడండి. ఓకే, ఒకడు ఒకే రకమైన 2 వస్తువులను ఒక్కొక్కటి 3000కు అమ్మెను. ఒకడు ఒకే రకమైన 2 వస్తువులను ఏం చేసిండు, ఒక్కొక్కటి 3000కు అమ్మెను. అంటే రెండింటి అమ్మిన వేళలు ఏమున్నాయి, సమానంగా ఉంది. మొదటి వస్తువుపైన 20% లాభం, రెండవ వస్తువుపై 20% నష్టం వచ్చిన మొత్తం మీద అతనికి వచ్చినది నష్టమా లాభమా ఎంత? ఓకేనా. సో దీనికి ఒకే ఒక ట్రిక్ అండి, సింపుల్గా అమ్మిన వేళలు సమానం అయినా ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మిన వేళలు ఒకవేళ సమానమైతే ఓకే, అప్పుడు ఒకదాని మీద 20%, మళ్ళీ ఇక్కడ నష్టం లాభాలు కూడా శాతాలు కూడా సేమ్ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఒక ట్రిక్ ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే జస్ట్ x²/100 అంతే. ఓకేనా. x² అంటే ఇక్కడ 20% నష్టము 20% లాభం అని ఉంది కదా, ఈ పర్సెంటేజ్లు కూడా సేమ్ ఉండాలి. దీన్నే మనం x అనుకుంటాం ఇక్కడ. 20²/100. ఓకే, సో ఇక్కడ వేద్దాం. 20 × 20/100, 20 × 5 = 100, 5 × 1 = 5 × 4 = అంటే ఎంత, 4. ఓకే, 4%. 4% ఏంటంటే నష్టం. 4% ఏమొస్తుందంటే నష్టం వస్తుంది. ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్కి నష్టం అనే వర్డ్ యాడ్ చేయాలి. ఓకేనా. 4% నష్టం. మళ్ళీ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 4% నష్టం. Option 4 is the answer. Okay, thank you. If you understood this problem, you can share it to your friends and like and subscribe my channel. Thank you.